మిడ్ మానేర్ ప్రాజెక్టును కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు ఆయన కట్టిండండి. అది ఆ కట్ట ఒక్కటే పెద్దవాని గురించి అది కొట్టుకొని పోయిందండి. మా గవర్నమెంట్ మేము ఆయన జైలు వేసినామా, కేసు పెట్టినామా, హంగామా చేసినామా? ఏదో మిడ్ మానేర్ విషయంలో కేసీఆర్ ఈ కుటుంబ సభ్యులు అవసరం అనుకుంటే కోమటిరెడ్డి కుటుంబం చేసిన వర్క్ అవసరం అనుకుంటే జైలు పంపించటం అని చెప్పి అని అంటుండ్రు. ఆ కాంట్రాక్ట్ వాల్యూ ఎంత? అది మోస్ట్ కాంపిటేటివ్ టెండర్ మిడ్ మానేర్. మేము పనిచేస్తుంటే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వము మేము అడిగిన డబ్బులు ఇవ్వకుండా, ల్యాండ్ ఎక్విజిషన్ R&R చేయకుండా, డిలే అయిన ప్రాజెక్ట్ విషయంలో కాస్ట్ ఇంక్రీజ్ అయిందని కూడా మనం కంపెన్సేట్ చేయకుండా 60C అనే ఒక క్లాజ్ పెట్టి మా దగ్గర నుంచి కాంట్రాక్ట్ తీసేసి కొత్తగా టెండర్ పిలిచి IVRCL కంపెనీకి అప్పచెప్పిండ్రు ఎక్కువ రేట్లకు. వాళ్ళు ఫెయిల్ అయితే 2014లో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత IVR దగ్గర నుంచి తీసేసి ముత్తయ్య అనే కాంట్రాక్టర్ ద్వారా అది మిడ్ మానేర్ కంప్లీట్ చేయించారు. అందులో మా కంపెనీది తప్పు లేదు. మిడ్ మానేర్ విషయంలో కేసీఆర్ కు క్లారిటీ లేదు, నాలెడ్జ్ లేదు, అసలు విషయం తెలియదు, ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడుతుండు.